ఏం చెప్తా అంటే ఇప్పుడు ఏమంటావు తమ్ముడు అంటే నువ్వు సంపాదించుకో వాళ్ళు సంపాదించుకో కానీ తెలంగాణ బిడ్డలు మాత్రం అదే రోడ్డు పాలై ఉండాలి. బండి సంజయ్ సంపాదించుకుంటాడు, కేసీఆర్ కుటుంబాన్ని వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ సంపాదించుకుంటే వాళ్ళు బండి సంజయ్ సంపాదించుకోవడం అందరూ సంపాదిస్తున్నారు, ప్రజలు కూడా సంపాదిస్తున్నారు. తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరు బాగుపడ్డారు, ప్రతి ఒక్కరు ల్యాండ్ రేట్లు పెరిగినాయి, ప్రతి ఒక్కరు డెవలప్ అయినరు. ఇట్లా డిబేట్ లో డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. మాట్లాడుతుంటే టాపిక్ డివేట్ అయిపోతుంది ఇట్లా మధ్య మధ్యలో వస్తుంటే. నేను అడుగుతున్నా కేసీఆర్ సంపాదించుకోలేదసినటువంటి విషయమే. ఈ రోజు కవిత లిక్కర్ స్కామ్ లో ఉండడం ఎంత అవాస్తవమో వాస్తవమో మనకు తెలుసు. కవిత ఒకనాడు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో నేను అద్దె ఇల్లు అని ఇవ్వడము మనకు తెలుసు. ఈ రోజు బుర్జు ఖలీఫాలో ఫ్లాట్ ఉండడము కూడా ఎంత వాస్తవమో అవాస్తవమో మనకు తెలుసు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో 130 కోట్లు పెట్టి ఇల్లు కట్టడం ఎంత వాస్తవమో తెలుసు. బెంగళూరులో 35 కోట్లు పెట్టి ఇల్లు కట్టడం ఎంత వాస్తవమో అందరికి తెలుసు. కేసీఆర్ ఆస్తులు ఫామ్ హౌస్లు తెలుసు. కేసీఆర్ కి ఫామ్ హౌస్ లో 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయో అందరికి తెలుసు. ఇక మీరు మాట్లాడొద్దు ఈరోజు తెలంగాణలో దోచుకుంటుంది. నిజంగా ఎవరు అడిగినా కూడా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు, 1400 మంది ఆత్మ బలిదానం చేసుకున్నది ఎందుకు, ఇందుక మొత్తం దోచుకోండి దాచుకోండి అని తెలంగాణ తెచ్చుకున్నది. పోనీ ఏ ఒక్కళ్ళ తలతలన్నా మారినాయా తెలంగాణ వచ్చినాక? ఏ ఒక్కరికైనా ఉద్యోగాల భద్రత, ఒక్కరికన్నా నోటిఫికేషన్ లేచి ఉద్యోగాలు అవన్నీ విడిచిపెడతాం సోదరా. ఇప్పుడు కూడా టిఎస్పిఎస్ లో కూడా ఇంత దోపిడీ జరుగుతుంది తెలంగాణలో, ఇంత స్కామ్ జరుగుతున్నాయి. అక్కడ కూడా కేటీఆర్ కి సంబంధించిన పిఏ అందులో ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా అంటే ఇక్కడ పోయి నా పిఏని పట్టుకున్నాడు, తిరుపతిని పట్టుకున్నాడు అని అంటాడు. మరి నీ దగ్గర పనిచేసే నువ్వు ఒక మంత్రివి, నీ దగ్గర పనిచేసే ఒక పిఏ ఇంత పెద్ద స్కామ్లలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మంత్రికి ఏం సోయలేదా? మంత్రికి తెలియదా ఇంత పెద్ద స్కామ్ లో? సరే ఈ రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ చైర్మన్ టిఎస్పిఎస్ కి సంబంధించిన వాళ్ళకు సస్పెండ్ చేసి తీసేయమన్నాడు. అడగాలి కదా, వాళ్ళ మీద అరెస్ట్ కేసులు పెట్టాలి కదా.